బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపుతుంది. కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు శంషాబాద్లో రీచ్ కావాలి. అయితే బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ముంబైకి మళ్లించారు. ఇంకా ముంబైలో విమానం ల్యాండ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపుతుంది. కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు శంషాబాద్లో రీచ్ కావాలి. అయితే బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ముంబైకి మళ్లించారు. ఇంకా ముంబైలో విమానం ల్యాండ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్, ఇండిగో విమానానికి బాంబు బెదిరింపుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన అధికారులు విమానాన్ని కూడా మళ్లించారు. అయితే కువైట్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న విమానంకు ఈ యొక్క బాంబు మెయిల్ రావడంతో ఒక్కసారిగా అధికారులు యొక్క విమానాన్ని కూడా ముంబైకి తరలించారు. అయితే 8 గంటల 10 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగాల్సిన విమానానికి ఒక్కసారిగా మెయిల్ రావడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పూర్తిగా ఈ యొక్క విమానాన్ని మాత్రం ముంబై తరలించిన నేపథ్యంలో ఇంకా ముంబైలో ల్యాండ్ కాలేదని చెప్పి కూడా ప్రయాణికులు దీనికి సంబంధించి పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రజెంట్ బాంబు బెదిరింపుకి సంబంధించి అసలు ఎక్కడి నుంచి మెయిల్ వచ్చింది అనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే విమానం సంబంధించి చూస్తే మాత్రం ఎక్కడ కూడా బాంబు లేదని చెప్పి కూడా ప్రధానంగా ఇప్పటికే తనిఖీల నేపథ్యంలో బాంబు లేదని చెప్పి కూడా ఇండిగో సంబంధించిన వారు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క బాంబు బెదిరింపుతో ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ అన్ని కూడా అలర్ట్ కూడా చేశారు. ఇలాంటి మెయిల్స్ వస్తే వెంటనే సమాచారం అందించాలని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సంబంధించిన ఈ యొక్క ప్రయాణికుల బంధువులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎప్పుడు ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తుందని దానిపైన కూడా ఇంకా వారికి ఖచ్చితమైన సమాచారం కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక విమానం అసలు ఎక్కడికి మళ్లించారని దానిపైన కూడా ఇంకా తమకు క్లారిటీ లేదని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఎవరైతే ప్రయాణికులకు సంబంధించిన బంధువులు ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చారో వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఒక విమానం మరి ఎంతసేపట్లో ఎక్కడికి వస్తుందని దానిపైన కూడా క్లారిటీ ఇస్తామని చెప్పి కూడా సిబ్బంది చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పవన్, ఇంకా ముంబైలో విమానం ల్యాండ్ కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితులలో ఇండిగో విమానానికి సంబంధించిన సిబ్బంది నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా పవన్? అయితే ప్రజెంట్ ఇంకా యొక్క ల్యాండ్ కాలేదు చెప్తున్నాను. అప్పటి నుంచి కూడా ఇంకా సంబంధించి ప్రయాణికులకు కూడా ఖచ్చితమైన సమాచారం మాత్రము యొక్క సిబ్బంది నుంచి ఇప్పటికైతే ఇంకా రాలేదు. అయితే మరి కొద్దిసేపట్లో యొక్క విమానం ఎప్పుడు వస్తుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనే దానిపైన కూడా ఆ సిబ్బంది క్లారిటీ ఇస్తామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి సంబంధించిన వ్యవస్థ ఆధారంగా యొక్క బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది కాబట్టి ప్రయాణికులను కూడా చాలా సురక్షితంగా తీసుకురావాల్సిన బాధ్యత ఇండిగో సంబంధించిన వారిపైన ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో క్లారిటీ ఇస్తామని చెప్పి కూడా ప్రధానంగా ఇండిగో సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్.